హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్. ఇప్పుడు ప్రజెంట్ నేను కొండాపూర్లో ఉన్నా. కొండాపూర్ నుంచి వెళ్ళి నానక్రామ్ గూడకి కొండాపూర్ నుంచి వెళ్ళి నానక్రామ్ గూడకి ర్యాపిడోలో రైడ్ పడ్డది ఒకటి. కస్టమర్ని పిక్ చేసుకోవడానికే పోతాను. నేను అప్పుడెప్పుడో కొండాపూర్కి వచ్చి ఇంత లేట్గా ఎందుకు వ్లాగ్ స్టార్ట్ చేసిన అంటే ఫస్ట్ కెమెరాలో ఛార్జింగ్ లేకుండే రాగానే ఒక ర్యాపిడో రైడ్ దొరికింది. కస్టమర్ని ఇక్కడ డ్రాప్ చేసిన రాగానే పెట్రోల్ ఊపించుకుందాం అని చెప్పి పెట్రోల్ బంక్లో నాకు లేట్ అవుతుంది. ఒక లేడీ ఎక్కింది, లేట్ అవుతుంది పొద్దున్న చూసుకోవా రాగానే అది అని చెప్పి కొంచెం డిస్కషన్ పెట్టింది ఆమె. ఏమో పోనీ పొద్దున ఎందుకు ఫస్ట్ రైడ్ కదా అని చెప్పి డిస్కషన్ ఎందుకు అని చెప్పి తీసుకొచ్చిన. కరెక్ట్ లొకేషన్లో డ్రాప్ చేసిన కస్టమర్ని. బండ్లో పెట్రోల్ అయిపోయింది, పోయి బండ్లో పెట్రోల్ పోపించుకొని మళ్ళీ ఇప్పుడే ఆన్ చేసిన ఒకటి పడ్డదాటు దాకా పడ్డాయి. కానీ చిన్న ఇక్కడిక్కడనే పడ్డాయి. వెయిట్ చేసిన పెద్దది పడితే అటే పోదామని చెప్పాను. వెయిట్ చేసి ఒకటి పడ్డది, దాన్ని పికప్ చేసుకోవడానికి పోతాను. ఇక ఆల్మోస్ట్ వచ్చేసిన ఒక 200 మీటర్స్ ఉన్నది పికప్ లొకేషన్. ఇక అండ్ ఇంకోటి అదే రూట్లో ఒకటి పోర్టర్ రైడ్ కూడా ఉన్నది. అది కూడా పిక్ చేసుకున్న పార్సల్ అప్పుడే. ఆ పార్సల్ పిక్ చేసుకున్న తర్వాత ఈ రైడ్ పడ్డది. ఈ రూట్లో ట్రాఫిక్ ఏం లేదు. 4 కిలోమీటర్లు 9 నిమిషాలు చూపిస్తాను అంతే. ఈ ర్యాపిడో డ్రాప్ ఏమో విప్రో సర్కిల్కి, ఇది పోర్టర్ ఏమో చిత్రపురి కాలనీ సైడ్ ఉన్నది నానక్రామ్ కూడా. థ్యాంక్ యూ. కస్టమర్ని అయితే డ్రాప్ చేసిన అయిపోయింది. ర్యాపిడో రైడ్కి ఒక 100 రూపాయలు వచ్చినాయి. ఈ పోర్టర్ డ్రాప్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక పోర్టర్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఏముండే 4 కిలోమీటర్లకు వచ్చింది. పికప్ లొకేషన్ నుంచి పోర్టర్ది 11 కిలోమీటర్లు ఉండే. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉన్నది. డబల్ పైసా అట్లా పోర్టర్ దీనికి ఏమైందో ఏమో మ్యాప్స్ ఒకసారి పనిచేస్తుంది, ఒకసారి పనిచేస్తలేదు కరెక్ట్. దీనికన్నా ముందు అప్పుడు ఈ రైడ్ యాక్సెప్ట్ చేయకముందు జూబ్లీహిల్స్ పడ్డది. జూబ్లీహిల్స్కి 9 కిలోమీటర్లు ఉండే ఎక్స్ట్రా 20 రూపాయలు వేసిండు. దాన్ని పోదాం అనుకున్నా, మళ్ళీ కాకపోతే డబల్ తిరుగుడు అవుతుందేమో అని చెప్పాను ఆగిన. ఆలపాదికి వెళ్ళిపోయింది రైడు. దాని వెంటనే ఇది పడ్డది నానక్రామ్ కూడా విప్రో సర్కిల్ అని. కొట్టుకొని వచ్చేసిన సీదా. చిన్న పార్సల్ ఇచ్చింది కాబట్టి వర్కౌట్ అయింది, కానీ నాకు ప్రతిసారి వర్కౌట్ కాదు కదా. ఇట్లా ఒక లంచ్ బాక్స్ ఏమి ఇచ్చిళ్ళు నాకు. ఇప్పుడు స్కూటర్ది లంచ్ బాక్స్ కవర్లో వాడేసిన ముందు బ్యాగ్లో. ఇంకా సీట్ ఖాళీ అయినా ఉన్నది కాబట్టి ఇంకొన్ని ఎక్కించుకొని వచ్చిన. కానీ ఎవరైనా ర్యాపిడో నడిపేటోళ్ళు ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని నడుపుల్లబ్బా. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మహా అంటే 5-6 రూపాయలు కట్ చేసుకుంటాను అంతే. ఆడు పోతే నీ బతికనే 5-6 రూపాయలతో, లేకపోతే 10, 20, 30. పెద్ద రైడ్ కొడదామంటే దాని సగం పైసలు ఆనికే పోతాయి. 10 కిలోమీటర్ రైడ్ పోతున్నామంటే వానికి 20 రూపాయలు పక్కా తీసుకుంటారు వాడు. ఇందాక పెద్ద కోస అయింది నాకు. ఆమెను దింపిన తర్వాత పెట్రోల్ అయిపోతే ఒక కిలోమీటర్న్నర నెట్టుకుంటే పోయిన బండి. బ్లాక్లో దొరుకుతుంది అన్నారు, కానీ బ్లాక్లో ఏం చూపించుకోవాలి అని చెప్పని బ్లాక్లో చూపించుకుని 70 రూపాయలేమో అది పెట్రోల్. ఆ బ్లాక్లో పోపించుకునే బదులు పెట్రోల్ బంక్ నెట్టుకుంటూ పోతే పెట్రోల్ బంకులో పోపించుకోవచ్చు అని చెప్పాను అని పెట్రోల్ బంకే నెట్టుకుంటూ పోయినా. 70 రూపాయలు పెడితే ½ లీటర్ వస్తుంది అంతే. అదే 70 రూపాయలకు ఇంకో 40 రూపాయలు, ఇంకో 30 రూపాయలు కలిపితే లీటరే వస్తుంది డైరెక్ట్ అని చెప్పి ఎట్లా నెట్టుకుంటా పోదామని చెప్పని నెట్టుకుంటా పోయినా బండి. అలా పొద్దున్న నుంచి రెండో ట్రిప్పు. ఫస్ట్ ట్రిప్పు అటు కొండాపూర్ పోయినా, అటు జరిగి ఇప్పుడు ఇటు వచ్చిన. 12 టైం ఎంత అంటే 12:30 అవుతుంది. 10 గంటలకు వెళ్ళినా, 10 గంటలకు వెళ్ళినా. 10 అనుకున్నా కూడా 2.5 గంటలల్లో 2 ట్రిప్పులు కొట్టినా టికెట్.
ఇదే లొకేషన్, కస్టమర్ కాల్ చేయాలి ఇక. గాయస్ ఇందాక ఇక్కడ మన ఫోటో డ్రాప్ ఇచ్చిన తర్వాత అదే లొకేషన్ నుంచి పక్కన గల్లీలకు వస్తాం. ఇప్పుడు నేను ఏ గల్లీ లేదు ఆ గల్లీలకు రావాలంటే దీని పక్కన ఆఫీస్ పక్కనే ఉంటుంది గల్లీ. నేను ఎట్లా బండి తీసుకొని రాంగ్ రూట్లో వస్తాను. ఇద్దరు కొత్తగా రిక్రూట్ చేసుకున్న ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు లేడీస్ ఉన్నారు, నిల్చున్నారు ఆడ. ఆ పిల్లు అక్క నీకు పక్కకి ఈ పక్కన గల్లీలకే పోవాలక్క, నేను అలా పికప్ ఉన్నది నాకు ఇక్కడికే పోవాలక్క నేను అని చెప్పానన్న. మస్తు అటిట్యూడ్తో ఇట్లా ఇట్లా చేతులు ఇట్లా చూపెట్టారు, ఇట్లా 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 అని. ముందర కెమెరా ఏంది అది ఇది అని చెప్పాను వీళ్ళు. ఆ కెమెరాని రికార్డ్ చేసుకుంటే వీడియోలు రికార్డ్ చేస్తాను నేను అని చెప్పాను అన్న. చాలా గుంజుకున్నది, ఇటు రికార్డ్ చేస్తాను, ఇటు రికార్డ్ చేసి ఏమైంది నీ పని నువ్వు చేసినావు అంతే కదా. నేను రాంగ్ రూట్లో పోతాను ఆపింది అది, దానిపైన అది చేసింది, దానిలో అది చేసింది ఏమన్నా ఇటు రికార్డ్ చేస్తాడు, చాలా తీసుకొని బండి పక్క పెట్టి పిఎస్ పోదాంపా అది అని చెప్పి మస్తు మస్తు బిల్లా కొట్టింది. అది నాకు బీపీ లేచి నేను రివర్స్ మాట్లాడినా. పిఎస్ పోయిన ఇందాక పిఎస్ పోయిన రాయదుర్గ పిఎస్ పోయి కెమెరా తీసుకున్నాను. అది కెమెరా తీసుకుని పిఎస్ పోయి మన ఆడెవడో సిఏ ఆడెవడో అందరు పోయి వాని ముందర కెమెరా పెట్టిండు, మస్తు అటిట్యూడ్తో మాట్లాడతాను అది అని చెప్పిండు. చెప్పినానికి అన్నీ చెప్పినా నేను ఇక్కడనే ఉన్నాయి పక్కన గల్లీలో పోవాలి. ఫస్ట్ రిక్వెస్టింగ్ అడిగిన నేను ఇక్కడ పోవాలి, ఇక్కడనే పికప్ ఉన్నానని చెప్పానని. నన్ను అరైతూరే కొట్టిళ్ళు, నేను అందుకే నేను ఫస్ట్ ఎయిట్ అయినా నేను అని చెప్పిన. ఆడ వీడియోలో అని చెక్ చేసిండు, దాని వీడియో ఏం లేకుండా రికార్డ్ చేయలే. నేను రికార్డ్ అవుతుందని చెప్పిన దానికి ఎడ్డి మోకప్ దానికి రికార్డ్ అవుతుందా లేదు కూడా తెలియదు. దానికి రికార్డ్ అవుతుందని చెప్పినట్టు రికార్డ్ చేస్తుందని చెప్పి అడుగుతాను, దాని వీడియోలే లేవు. అలా ఆడు చూసిండు, ఏం వీడియోలు ఏం లేవు అని చెప్పి చెక్ చేసుకున్నాడు ఆడు. నేను నా లైసెన్స్ ఉన్న ఆర్సీ అడిగిండు, చూపెట్టిన కెమెరా చేతులు పెట్టి పోరా బాబు అన్నాడు. నల్ల మొక్కం అయిపోయింది వాళ్ళు అక్కడ. పిఎస్ పట్టుకుపోయినాక ఏమో చెప్తాడు, ఈయన పని అయిపోయింది, ఈయన కొడుతారు ఇవ్వాలన్నంత బిల్డప్ కొట్టిల్లు వాళ్ళు అక్కడ రోడ్డు మీద. ఏమో వాళ్ళ ముచ్చట పక్క పెడితే అప్పుడు ఇటు వచ్చినా ఒక ర్యాపిడో రైడ్ పడతలేదు, ఒక పోటో రైడ్ పడతలేదు, ఏం పడతలేదు. నాకు కూడా ఆకలి అవుతుంది, ఎటన్నా పోయి తింటా ఇక. ఇప్పుడు అలాంటి వాళ్ళకి వాళ్ళ జాబ్ కన్ఫర్మా లేదా కూడా తెలియదు. మరి జాబ్లో మరి ఇట్లా చాలా మంది మధ్యలో కొత్త వాళ్ళు కనబడతారు రోడ్ల మీద. అంటే వితౌట్ యూనిఫామ్ జస్ట్ పైన తెల్ల షర్ట్ వేసుకుంటారు, కింద ఏదో పాయింట్ గింట వేసుకుంటారు, చెప్పులు గిప్పులు వేసుకుంటారు, రెడ్డిలో ఒకటి మెరిసేదా ఒకటి వేసుకొని కనబడతారు రోడ్ల మీద. మరి వాళ్ళ జీతం ఎంత, వాళ్ళ గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ కిందనేనా ప్రైవేటా లేదు తెలియదు. అని మా సర్టిఫికేట్ చూపెట్టింది అది. ఇక నేను పోలీసును అనే ఒక బల్బు పెట్టుంటుంది, ఆ బల్బు చూపెట్టింది అది. నాకు అసలే పోలీసు అంటేనే చికాకు. నాకు అది అటిట్యూడ్ చూపెట్టింది, నేను చూపెట్టాల్సి వచ్చింది. అది పట్టకపోయింది, నా నమ్మకం చేసుకున్నా దాన్ని. ఎంత పీరియస్లో 10 నిమిషాలు లేని నేను అంతే, పావు గంట ఎక్కువ లెక్క పావు గంట కూడా లేను. ఏం చేస్తావు అది ఇది అని చెప్పాను వీళ్ళు చెప్పాను. నాకు ఛానల్లో యూట్యూబ్లో వీడియోలు పెడతాను నేను అని చెప్పాను. పెట్టి భయపడదు ఏమన్నా వాళ్ళకి. పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్ ఆడు, పబ్లిక్ భయపడాలి, పబ్లిక్ కోసం పని చేయాలి. కాకపోతే తెలియదు అందరూ భయపడతారు, సార్ 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 అంటారు. A few moments later. గాయస్ ఇందాకనే తిన్నా, కోటర్లో ఒక రైడ్ పడ్డది, పికప్ చేసుకోవడానికి పోతాను. ఇది రోడ్ నెంబర్ 2లో జిమ్ఖానా అని ఒకటి ఉంటుంది, రెస్టారెంట్ ఉన్నది ఒకటి. దానిలో ఫుడ్ ఆర్డర్ పడ్డది ఒకటి కోటర్లో. పికప్ చేసుకోవడానికి పోతాను కానీ పక్కా చెప్తాను. ఇప్పుడు నేను పోయిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలనే వెయిట్ చేసి ఇప్పుడు దానిలో నేను ఇది 4వ సారి 5వ సారి దానిలో పోడు. ఆల్రెడీ 2 సార్లు క్యాన్సిల్ చేయించిన ఆర్డర్ నేను ఆ రెస్టారెంట్ పోయి. మరి వాళ్ళ పాలసీ ఏందో ఏమో తెలియదు కానీ అది కస్టమరే రాని ఫుడ్ ఆర్డర్ పిక్ చేసుకునేటోడే రాని ఎవ్వడన్నా రాని మినిమం అర్ధగంట కూర్చోబడతారు. అదని అక్కడికి పోయినాక టైం చూపిస్తా, వెళ్ళినాక టైం చూపిస్తా. వాళ్ళ స్టోరీ చూడాలి. ఇక ఎవడన్నా కూడా యాక్సెప్ట్ చేయకూడదు బ్రదర్. టైం వేస్ట్, అనవసరంగా టైం వేస్ట్. ఇందాకనో వల్లేవి ఇప్పుడు పడతానే ర్యాపిడో రైడ్. మన అప్పుడు ఎక్కడ రాయదుర్గ్ పిఎస్ నుంచి నేను
ఇక్కడ జూబ్లీస్ మెట్రో వరకు ఖాళీగా వచ్చిన. ఆ గల్లీలో కూర్చొని తిన్నా ఇందాక నేను. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఖాళీగా వచ్చిన. ఇట్లా రోడ్ ఎక్కిందో లేదో ఇక పడతానే, రైడ్లు పడతానే. ఇక దరిద్రం ఇది. నేను ఈ పోటర్ యాక్సెప్ట్ చేయకుండా మంచిగుండు. ర్యాపిడో అన్న కొట్టుకుంటుంటాడు. 155కి వచ్చింది ఇక్కడికి. చూద్దాం ఏ టైం అవుతుందో. పోటర్ ఆర్డర్ కూడా ఐడియా ఏం పర్లేదు మనం. దాక్షాయిని అంట కస్టమర్ పేరు, దాక్షాయిని. ఎయిట్ 186. ఓకే, తొందరనే ఇచ్చిల్లు కదా. ఇందాక అదే అంటానా అంటది, తొందర ఇచ్చిల్లు కదా అన్న అంటే షాక్ కాలే. నేను ఫుడ్ పిక్ చేసుకున్న రెస్టారెంట్కి ఒక 3-4 సార్లు పోయినా. నేను 3-4 సార్లు పోతే అంటే ఒక 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది అది. మిగతా 2 సార్లు పావు గంట 20 నిమిషాలు కూర్చున్న వాళ్ళమని నేను. మినిమం పావు గంట 20 నిమిషాలు కూర్చున్నా ఫుడ్ చేతులకు రావడానికి. ఏమన్నా అన్న టైం పడతాను కూర్చో అన్నా అంటారు అంతే. 20 నిమిషాలు అక్కడనే కూర్చుంటే వేరే రైడ్ ఏం చేసుకోవాలి మనమే. టైం వేస్ట్ అనవసరంగా అని చెప్పి 2 సార్లు క్యాన్సిల్ చేసిన. అది క్యాన్సిల్ చేయాలన్నప్పుడు పెద్ద తలకాయ నొప్పి. మరి కస్టమర్ కేర్కి ఎవరికో ఫోన్ చేయాలి, మళ్ళీ వాళ్ళు కస్టమర్తో మాట్లాడాలి. కస్టమర్తో మాట్లాడిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేయాలి. ఇదంతా పెద్ద కథ. అది ఈ కథ కావడానికి కూడా పావు గంట, మళ్ళీ 10 నిమిషాలు పావు గంట పడుతుంది. మరి అది వచ్చే మహా అంటే ఎంత వస్తుంది దానికి? 60-70 రూపాయలు వచ్చే దానికోసము గంటలు వెయిట్ చేయాలి దానికోసం. మరి ఫుడ్ పార్సల్ అంటే ఎట్లుండాలి? కోడితోనే మహా అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నామని చెప్పానంటే, మళ్ళీ లొకేషన్ పోయిన తర్వాత లొకేషన్ ఒక 5 నిమిషాలు పైన ఇచ్చి రావడానికి. ఇక పిక్ చేసుకోవడానికి అర్ధగంట అన్నీ కూర్చుంటే వాడు ఏం చేసుకుంటాడు పాపం పొద్దున్న సాయంత్రం వరకు వేరే పని. శ్రీనగర్ కాలనీకి అయితే వచ్చినాం కానీ ఇది ఏంది ఈ మ్యాప్ ఇవాళ కరెక్ట్ పనిచేస్తలేదు. తలకనొప్పి మ్యాప్తోనే. ఇట్లా కొట్టుడుతాను అది ఇటో పోతుంది. అది మ్యాప్కు రావాలి. 3 ఫ్లోర్ బిల్డింగే కదా మేడం, ఇదే కదా? ఓకే మ్యామ్. ఇది వారెట్లో పడతాయి డబ్బులు ఇవి. ఓటీపీ 855-695. థ్యాంక్ యూ. అమీర్పేట ఒకటి పడ్డది. పోతాం అమీర్పేటకే కదా. రాము రాంబాబు పికప్ కూడా అంత దూరం ఏం లేదు, కిలోమీటర్ ఉన్నది పికప్. క్రేజీ ఏమంటారు ట్విస్ట్ ఇది. కస్టమర్ ఫోన్ చేస్తే నేనేం బుక్ చేయలే కదా అంటాడు. క్యాన్సల్ అయిపోతుంది. క్యాన్సల్డ్. మళ్ళీ ఒకటి ర్యాపిడోలో ఒకటి యూసప్ కూడా ఒక రైడ్ పడ్డది. ఇది కూడా పికప్ దగ్గరనే ఉన్నది కానీ కిలోమీటర్ ఉన్నది ఈ పికప్. కానీ కస్టమర్ పోయిన తర్వాత పాటు ఈడన్నా ఎక్కుతాడా షాక్ ఇస్తాడా తెలియదు.
ఈ దరిద్రపు కొట్టు రాపిడో ఏంటంటే లొకేషన్ పోండి, కస్టమర్ ఫోన్ చేయలేం, ఏం చేయలేం. లొకేషన్ పోయి అరైవ్డ్ అని చెప్పి కొట్టిన తర్వాతనే కస్టమర్కి ఫోన్ చేస్తుంది. ఈడొకడు మన పానానికి ఈడొకడు రాపిడోడు. మరి మధ్యలో రైడర్కి ఏమో డౌట్ వచ్చి ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ చేయలేదు. ఆడ లొకేషన్ పోయినాకనే ఫోన్ చేయాలి. లొకేషన్ పోయిన తర్వాత కస్టమర్ ఏమంటారు మళ్ళీ, అది కాదు లొకేషన్ ముందు పోయినా బాగా వెనుకకి రావంటారు. మళ్ళీ అదేదో కాల్ చేసుకున్న ఆప్షన్ ఫస్ట్ అయితే ఫస్ట్ టైం మాట్లాడుకుని వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అక్కడ పోయి డైరెక్ట్ అక్కడనే అవుతాం కదా ఎగ్జాక్ట్ లొకేషన్లో. అంతే అట్లా పరిచయం రాపిడో 70 meters ఉన్నా అంతే. 70 meters కూడా యాక్సెప్ట్ చేస్తే అయితే లేదు. అంటే యాక్సెప్ట్ అంటే అరైవ్డ్ అని చెప్పి కొడితే అసలేదు. 70 మీటర్లు లేరు నాన్న. రాపిడో అన్న రాకేష్ కస్టమర్ని అయితే దింపేసిన. ఇందాక రైడ్కి ఎంత వచ్చినా అంటే 60 రూపాయలు ఇచ్చిన కస్టమర్ నాకు. ఈయన కమిషన్ ఎంత తీసుకున్నాడు చూద్దాం ఒకసారి. రిఫర్ ఇవ్వని నేను రాపిడోలా 5 రూపాయలు కట్ చేసుకున్నాడు. ఓకే 5 రూపాయలు చిల్లర అంటే 54 రూపాయలు వచ్చినట్టు మనకు. 4 కిలోమీటర్ల చిల్లర వచ్చిన. బయటనే ఉండన్నా, మరి ఇంటికి పోయి మళ్ళీ సాయంత్రం వెళ్ళానా అలా ఆలోచిస్తానా. పోటర్ ఏదైనా రైడ్ పడితే, పెద్ద రైడ్ పడితే అటు పోయి ఇంకో మళ్ళీ అట్నే ఏదైనా వర్కౌట్ అవుతుందని అనుకుంటే పోటర్ పడతలేదు. 1 eternity later. ఇందాకనే ఒక ర్యాపిడోలో రైడ్ తీసుకొని వచ్చి డ్రాప్ చేసి ఇక్కడనే కోకాపేట్ల. మళ్ళీ నానక్రామ్ కూడా నుంచి రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి ఒక రైడ్ పడ్డది. ఓకే అన్న. నానక్రామ్ కూడా నుంచి తీసుకొచ్చిన డ్రాప్ అయిపోయింది. అక్కడనే రాయదుర్గ్ మెట్రో కానీ మళ్ళీ ఇంకొకటి పోర్టర్లో రైడ్ పడ్డది. ఆల్రెడీ ఇప్పుడు లొకేషన్కి వచ్చిన అక్కడ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి 4 కిలోమీటర్లు ఉండే. అంటే యూటర్న్ తీసుకొని వచ్చేది ఉండే కానీ మళ్ళా సైబర్ టవర్స్ కాడ పోయి యూటర్న్ తీసుకొని మరి ఇదంతే సార్ 4 కిలోమీటర్లు పడ్డది నాకు మొత్తం. ఆల్రెడీ వచ్చిన లొకేషన్కి పార్సల్ కూడా తీసుకున్నా. ఈ డ్రాప్ ఎక్కడంటే పంజాగుట్లో డ్రాప్ ఇవ్వాలి. పోటర్ అన్న రాసి ఇందాక పార్సల్ ఇచ్చేసిన. దానికి ఎంత వచ్చినాయంటే 150 రూపాయలు వచ్చినాయి. కానీ దాన్ని ఎంత కట్టైనా ఒకసారి చూసుకోవాలి. ఇక రైడ్ అయిపోయిన తర్వాత ఇంటికి పోదామని చెప్పాను. ఇంటికి వచ్చేసిన. ఇంటికి పోతాను నేను. వచ్చేసినట్టు ఇంకా రాలే ఇంటికి. ఇంటికే పోతాను నేను. ఇక నాకు కూడా ఓపిక లేదు. మొత్తం హెల్మెట్ పెట్టుకొని చెప్పులు మొత్తం గుంజుతానే నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపు పొద్దున్న మళ్ళీ స్టార్ట్ చేద్దాం రైడ్. బాయ్ గాయ్స్.